స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అవినీతికి వ్యతిరేకంగా విపక్షం ఆందోళన. అన్నా హజారేకు సంపూర్ణ మద్దతు. అవినీతి అంతు చూడాల్సిందేనంటున్న మిత్రపక్షం. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన కృష్ణ మందిరాలు. ఉత్సాహంగా సాగిన బుట్ల పండుగ. ఖమ్మంలో పీడీఎస్యూ రాస్తారోకో. హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యార్థులు. కొనసాగుతున్న లారీల సమ్మె. బయ్యారంలో లారీల రాకపోకలను అడ్డుకున్న లారీ యజమానుల సంఘం. వార్తల్లోని వివరాలు. భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందని కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీలు ఆరోపించాయి. కనీసం పౌర సమాజ ఆందోళనతోనైనా అవినీతిని అరికట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించాయి. इंडिया को संवारे अन्ना हजारे, हम हैं संग तुम्हारे हजारे, हम हैं संग तुम्हारे अन्ना हजारे, इंडिया को संवारे अन्ना हजारे, हम हैं संग तुम्हारे. సిపిఐ, తెలుగుదేశం, సిపిఎం పార్టీలు సంయుక్తంగా ఖమ్మంలో ఆందోళన నిర్వహించాయి. అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే దీక్షకు మద్దతుగా ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఖమ్మం శాసనసభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు, వైరా శాసనసభ్యురాలు బానోతు చంద్రావతి, సిపిఐ కార్యదర్శి బాగం హేమంతరావు, సిపిఎం నాయకురాలు బుగ్గవీటి సరళ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైఎస్ హయాంలో జరిగిన అవినీతిపై తాము ఎన్నిసార్లు చట్టసభల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవటం లేదని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. సీబీఐ విచారణలో జగన్ భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తేలుతోందన్నారు. అన్నా ఉద్యమంతోనైనా కేంద్రం స్పందించి అవినీతిని సమర్థవంతంగా అరికట్టేందుకు లోక్పాల్ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు తుమ్మల. అవినీతిని అరికట్టడానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈనాడు రాజీనామా చేసినటువంటి శాసనసభ్యుడికి, పార్లమెంటు సభ్యుడికి, ఆ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి కార్యకర్తలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము 7 సంవత్సరాలుగా రాజా కరప్షన్ పేరు మీద భూములు ఏ రకంగా దోచుకుంటున్నారు, జలయజ్ఞంలో ఏ రకంగా దోచుకుంటున్నారు, వ్యవస్థలన్నీ ఏ రకంగా నిర్వీర్యం అయిపోయినాయి, ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలవుతుంది, అభివృద్ధిలో అట్టడుగు ఛాయికి చేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్నటువంటి ప్రధానమంత్రి సోనియా గాంధీ ఈనాడు సిబిఐ హైకోర్టు ఆర్డర్ ఇస్తే సిబిఐ సోదాలు జరిగినాయి తప్ప కాంగ్రెస్ పార్టీ యూపీఏ వల్ల కాదు అని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో అన్నా హజారే ఉద్యమంపై చర్చ జరుగుతుందని వైరా ఎమ్మెల్యే బానోతు చంద్రావతి తెలిపారు. ఈ తరుణంలోనైనా కేంద్రం స్పందించి జన లోక్పాల్ బిల్లును సమర్థవంతంగా రూపొందించి తీసుకురావాలని ఆమె కోరారు. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఇక్కడ ఇక్కడ పెళ్లిళ్ళు కానీ లేదా ఇక్కడ ఏదో సాంప్రదాయాలు అవన్నీ పాటిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇండియాకి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఏ విధంగా అంటే మన సంస్కృతికి ఏ విధంగా మారుపేరుగా ఉందో భారతదేశం, ఈనాడు అవినీతి కూడా మారుపేరుగా అయిపోయింది. సిగ్గుతో కవరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక చిన్న ఇంగ్లీష్ లో చెప్తాను. రైట్ థింగ్ ఇన్ రైట్ టైం చేయడానికి మాత్రం డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లోని శ్రీకృష్ణ మందిరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోకుల కృష్ణ, గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా, పదుగురి నిందలతో పలుచని కాకయ్యా, నిలవని అడుగులతో. ఖమ్మం జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, చక్రస్నానం, లక్ష్మీ తులసి పూజలు, వ్రతాలు నిర్వహించారు.
సాయంత్రం కూడలలో ఉట్ల పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఉట్లు కొట్టడం యువతీ యువకులు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. బయ్యారంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉట్ల పండుగ ఉత్సాహంగా జరిగింది. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramulu College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఫలిత
ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA గల MK యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. బీటెక్ అండ్ MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. హాస్టల్ విద్యార్థుల భోజనాల్లో నాణ్యత లోపించిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆరోపించింది. విద్యార్థి వసతి గృహాలకు నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని విమర్శించింది. ఖమ్మంలో హాస్టల్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనగా మయూరి సెంటర్కు చేరుకుని రాస్తారోకో చేశారు. తుట్టెలు పట్టిన బియ్యం, పురుగుల బియ్యాన్ని విద్యార్థులు ప్రదర్శనలో ప్రజలకు చూపించారు. నాణ్యమైన బియ్యాన్ని హాస్టల్కు సరఫరా చేయాలని, నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా ప్రభుత్వం చూడాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. పురుగుల బియ్యంతో వండిన భోజనం విద్యార్థులకు పెట్టడం వలన తరచూ రోగాల బారిన పడుతున్నారని PDSU నేత ఆవుల ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని, హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ST, SM బాయ్స్ హాస్టల్ విద్యార్థులకి సుమారుగా 20 రోజుల నుంచి హాస్టల్ విద్యార్థులకి బియ్యం సప్లై లేవు. దీని కారణంతో అనేక మంది విద్యార్థులు కళాశాలకు వెళ్ళాక, ఇంటికి వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భోజనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు, ఆకలికి అర్ధాకలతో అలమటిస్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బియ్యాన్ని సప్లై చేయాలని, బియ్యం లేకపోవడంతో తొక్కిడి బియ్యాన్ని, స్టోర్ రూమ్ లో ఉన్న బియ్యాన్ని ఏరుకొని ఇట్లా వండుకొని వాంతులకు కూడా గురి కావాల్సిన పరిస్థితి ఈనాడు హాస్టల్ విద్యార్థులు ఉన్నది. కాబట్టి తక్షణమే హాస్టల్ విద్యార్థులకు బియ్యం సప్లై చేయాలి. డీడీ తీయలేని కారణంతో బియ్యం సప్లై చేయట్లేదు. ఇప్పటికే డీడీ తీసినా గానీ, అమౌంట్ చెల్లించినా గానీ ఇప్పటికి 4 రోజులు అయితేనా గానీ బియ్యం సప్లై చేయదు. అధికారుల నిర్లక్ష్యం విడనాడి బియ్యాన్ని సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా CBI మారిపోయిందని ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయ ఎదుగుదలని చూసి ఓర్వలేని శక్తులు అక్రమ కేసులు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి పేరును CBI కేసులో చేర్చడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. R&B అతిథి గృహం నుంచి ప్రదర్శనగా మయూరి సెంటర్ కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కండ్లకు నల్లని గంతలు కట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజీనామాలు చేసిన శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రాజకీయ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోజాలదన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడతామని నేతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి, లేదనంటే రాబోయే 30 సంవత్సరాల్లో కూడా ఆయన సువర్ణ పాలన అందజేస్తాడు ఆయన చెప్పిన విధంగా అని చెప్పేసి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి CBI అనే ఒక సంస్థని అడ్డం పెట్టుకునేసి దాన్ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మార్చేసి ఈ రోజు మరి ఆయనపై, అదే విధంగా ఆయన కంపెనీల్లో పెట్టుబడి పెట్టినటువంటి మరి పెద్ద పెద్ద కంపెనీలన్నిటి మీద కూడా ఈ రోజు తప్పుడు నేరారోపణలు చేసి మరి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఈ రోజు FIR లో
నమోదు చేసిందారంటే మరి ఎంత దౌర్భాగ్యమో ఎంత ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా మరి మొన్న కడప ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో రాబోయే ఎన్నికల్లో ప్రజలు అదే విధమైన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్. స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ కేడీడీడబ్ల్యూ. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్, నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ సిఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ ఎస్ఐటీకే. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని గాంధీపదం ఖమ్మం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి స్వాగతించారు. వైఎస్ జగన్ కూడా అనవసర బేజాలకు వెళ్లి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. ఖమ్మంలోని గాంధీపదం కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో బూసిరెడ్డితో పాటు మహిళా కాంగ్రెస్ నాయకురాలు స్వర్ణకుమారి పాల్గొని మాట్లాడారు. పదవులు దక్కనంత మాత్రాన పార్టీని ధిక్కరించి బయటకు పోయి రాజకీయ భవిష్యత్తును జగన్ నాశనం చేసుకోవటం సమంజసం కాదని బూసిరెడ్డి హితవు పలికారు. రెడ్డి గారు ఈరోజు కొంతమంది స్వార్థపర శక్తుల ఉచ్చులో పడి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం బాధ కలిగిస్తూ ఉంది. ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలి. చెప్పేవాళ్ళు చెప్పుడు మాటలు బోల్డ్ అని చెప్తారు, వాస్తవికతకి చెప్పుడు మాటలకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలి. కాంగ్రెస్లో దశాబ్దాల తరబడి ఆయన మళ్ళీ నాయకత్వం చేయాలని చెప్పి
స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK, ISET కోడ్ GATN, SEET కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, మెకానికల్, సివిల్, CSE, IT అండ్ MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. దక్షిణ భారత లారీ యజమానుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే అత్యవసర రవాణా సేవలను కూడా నిలిపేస్తామని లారీ యజమానుల సంఘం ప్రకటించింది. బయ్యారంలో లారీల రాకపోకలను అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. లారీలు, సరుకు రవాణాపైన ప్రభుత్వం అధిక పన్నులు విధిస్తోందని నిరసిస్తూ లారీ యజమానులు ఈ సమ్మెను తలపెట్టారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3000 లారీలు రవాణా సేవలను నిలిపివేశాయి. ఇతర రాష్ట్రాల లారీలు కూడా జాతీయ రహదారి వెంట నిలిచిపోయాయి. పాలు, మంచినీరు, మందుల రవాణాను సమ్మె నుంచి మినహాయించిన సంఘం అన్ని అత్యవసర లారీ సర్వీసులను కూడా నిలిపివేస్తామని హెచ్చరించింది. లారీ సమ్మె వలన కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్, రసాయనిక ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని లారీ యజమానుల సంఘం నేత ఇంద్రారెడ్డి హెచ్చరించారు. తారీఖు అర్ధరాత్రి నుండి బంద్ చేయకుండా లారీలు తిరుగుతున్నాయి. భూపాలపల్లి బండ్లను, హైదరాబాద్ ఇసుక బండ్లు, దాని మీద బయ్యారం మండల అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ దాని చర్య తీసుకుంటానికి మొత్తం 3 రోజుల నుంచి బండ్లు ఆపుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతికి వ్యతిరేకంగా విపక్షం ఆందోళన. అన్నా హజారేకు సంపూర్ణ మద్దతు. అవినీతి అంతు చూడాల్సిందేనంటున్న మిత్రపక్షం. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన కృష్ణ మందిరాలు. ఉత్సాహంగా సాగిన ఉట్ల పండుగ. ఖమ్మంలో PDSU రాస్తా రోకో. హాస్టళ్లకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యార్థులు. కొనసాగుతున్న లారీల సమ్మె. బయ్యారంలో లారీల రాకపోకలను అడ్డుకున్న లారీ యజమానుల సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.